జై శ్రీకృష్ణ అండి. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఈ ధ్యాన శ్లోకం గురించి తెలుసుకుందామండి కొద్దిగా. గురువాయుపురాధీశం అంటే గురువాయూర్ అనే పురంలో ఈశ్వరుడిగా ఉన్నాడు. నారాయణ తత్వంతో సుదర్శన్ చక్రం, కౌమోదికి గద, కౌస్తుభం, శంఖ గదా చక్ర పద్మాలతో ఉన్నాడనమాట. హరిం అంటే పాపాల్ని హరించేవాడు. వాసుదేవం అంటే వసుదేవుని కుమారుడు. జగన్నాథం అంటే జగత్తును రక్షించేవాడు. వాసుదేవం ఇతి సర్వాన్ని గ్రహించిన వాడే నా భక్తుడు అని చెప్పారనమాట. కృష్ణం అంటే ఆకర్షణ శక్తి. అదే వందే అంటే నమస్కారం. జగద్గురుం అంటే జగత్తుకు గురువైన వాడు. విష్ణువుకి, నారాయణునికి, హరిం, వాసుదేవం, జగన్నాథం, కృష్ణం, జగద్గురుం అందరికీ నమస్కారం చెప్తున్నాను అని చెప్తున్నారు భట్టాత్రి గారు. స్కందం అంటే భాగవతం అనే పెద్ద గ్రంథంలోని చిన్న భాగం అనమాట. పరిచ్ఛేదం అంటే కృష్ణ అంశని వివరించి చెప్పడం అనమాట. అలాగే నారాయణీయంలో ద్వాదశ స్కంద పరిచ్ఛేదం ఉంటుంది. ప్రథమ స్కందంలో శ్రీకృష్ణుని పాదాలు, ద్వితీయ స్కందంలో కట్టి ప్రదేశం, తృతీయ స్కందంలో నాభి, చతుర్థ స్కందంలో ఉదరం, పంచమ స్కందంలో హృదయం, షష్టమ స్కందంలో ముఖం, నోరు, సప్తమ స్కందంలో కన్నులు, అష్టమ స్కందంలో బుగ్గలు, కనుబొమ్మలు, నవమ స్కందంలో బ్రహ్మరంధ్రం, దశమ స్కందంలో మనసు, ఏకాదశ స్కందంలో ఆత్మ, ద్వాదశ స్కందంలో విశ్వరూపం. అలాగే గురువాయూరు క్షేత్రాన్ని, శృంగేరి, కేరళ ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అంటారనమాట. అయితే అక్కడ పరశురామ క్షేత్రం అని ఎందుకు అంటారు అంటే, పరశురాముడు అక్కడ సమస్త భూమండలాన్ని పరశురాముడు జయిస్తారనమాట. ఆ జయించిన భూమండలాన్ని అంతా ఆయనకి పరిపాలన చేయాలని లేదు కదా, ఆయన జయించిన ఈ భూమండలాన్ని అంతా కూడా కశ్యప మహర్షికి దానం చేస్తారు. అలా దానం చేసిన తర్వాత అప్పుడు ఆయన సముద్రుడిని పిలిచి కొంచెం స్థలం ఇమ్మని చెప్పి కోరుకుంటారనమాట. అప్పుడు సముద్రుడు అంటారు, మీ చేతిలో ఉన్న శృవంని విసరండి, విసిరితే నేను అప్పుడు వెనక్కి వెళ్తాను అని చెప్పి చెప్తారనమాట. అలాగా ఆ శృవాన్ని విసిరితే సముద్రం వెనక్కి వెళ్ళి పరశురాముడికి స్థలం ఇస్తుందన్నమాట. అదే పరశురామ క్షేత్రం అన్నమాట. ఇక్కడ గురువాయుపురాధీశం అంటే గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి విష్ణుదేవుడు తెచ్చిన విగ్రహాన్ని పెట్టడానికి పరశురాముడు అనుమతి తీసుకుంటారన్నమాట. అది పరశురామ క్షేత్రం కదా, పరశురాముడు అనుమతి తీసుకుంటే అక్కడ ముందుగా శివపార్వతులు కొలువై ఉంటారనమాట. అక్కడ ఒక పెద్ద తామర పువ్వులతో నిండిన సరస్సు కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి శివపార్వతుల్ని కోరుకుంటారన్నమాట. ఇలాగా కృష్ణుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలని అనుకుంటారనమాట. అడిగితే శివపార్వతులు సంతోషంగా ఇచ్చేస్తారనమాట. అప్పుడు గురువాయూరప్ప వచ్చి అక్కడ వెలిసారనమాట. అలాగా గురువాయూర్ క్షేత్రంలో కృష్ణ పరమాత్మ కొలువై ఉన్నారనమాట. ఆ గురువాయూర్లోనే నారాయణ భట్టతిరి గారు నారాయణీయం రాసి అక్కడ సమర్పణ చేసి మనందరికీ నారాయణీయం అనే గ్రంథాన్ని మనకు అందించారనమాట. జై శ్రీకృష్ణ అండి.